డాడీ నా ప్రశ్న, ఏం ప్రశ్న? డబ్బులు ఎవరు తయారు చేస్తారు? రిజర్వ్ బ్యాంకు అనుమతితో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో డబ్బులు ముద్రిస్తారు. ఓహో అవునా. మంత్రి తయారు చేస్తుంటే అలాంటప్పుడు కట్టకట్ట ముందర కొట్టి పేదవాళ్ళందరికీ పంచవచ్చు కదా. వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగావు. ప్రపంచాన్ని అంతటికీ ఐక్యరాజ్య సమితి అనే సంస్థ పెద్దది. ఏ దేశంలో ఎవరు ఎంత డబ్బులు తయారు చేసుకోవాలో ఐక్యరాజ్య సమితి నిర్ణయిస్తుంది. దాని పరిధిలోనే డబ్బులు ముద్రించుకోవాలి. ఎంత కావాలంటే అంత ముద్రించుకునేకి అనుమతులు ఉండవు. విచ్చలవిడిగా డబ్బులు పంచితే పేదరికం తగ్గిపోతుందేమో కానీ అభివృద్ధి అనేది నిలబడిపోతుంది. అది ఎలాగంటే, అందరి దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటే ఎవరు కూడా వ్యవసాయం చేయరు, కష్టపడరు. ఎవరికి వాళ్ళు రాజే అనుకొని ప్రతి ఒక్కరూ కాలు మీద కాలు చేసుకొని కూర్చుంటే ఆహార ధాన్యాలు ఎలా వస్తాయి? మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది, ఆహార పదార్థాలు ఉండవు. కానీ ఏం లాభం? కుక్కల మాదిరి ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. డబ్బు ముద్రించే నియంత్రణ లేకపోతే మనుషుల బతుకు కుక్క బతుకు అవుతుంది. అందుకే డబ్బును కష్టానికి ప్రతిఫలంగా ఇస్తారు కానీ విచ్చలవిడిగా పంచరు.